అఖండ 2 సినిమాలో అఖండ పాత్ర చేత భారతీయ సనాతన ధర్మం గురించి చాలా అద్భుతంగా చెప్పించిన డైలాగ్స్ ఉన్నాయి. అఖండ ఆ హిమాలయాలలో ఆ చుట్టుపక్కల ఉన్న జనాలతో చెప్పే డైలాగ్స్ ఉంటాయి. ఏం చెప్తాడంటే, నీ ధర్మాన్ని నువ్వు సరిగ్గా ఆచరించి ఉంటే పరమతాలు నీ నెత్తిమీదికెక్కి నాశనం చేసేవి కావు. రాముడి కథ రామాయణంగా చెప్పినా, కృష్ణుడి కథ భారతంగా చెప్పినా అందులో దొరకని నీతేది, మీ ప్రశ్నలకు దొరకని జవాబేది. అంటే అన్ని నీతులు రామాయణంలో మహాభారతంలో ఉన్నాయి, అన్ని ప్రశ్నలకు జవాబు వాటిలో ఉంది. అవన్నీ మన దగ్గరున్నాయి, మన సంపద. మీరు ఆచరించకుండా దేవుణ్ణి అంటారేంటి? ఈ ప్రపంచంలో మీరెక్కడికెళ్ళినా మీకు కనిపించేది ఒక మతం. అదే ఈ దేశంలో మీరెక్కడికెళ్ళినా మీకు కనిపించేది ధర్మం, సనాతన హైందవ ధర్మం. అంటే ఆకాశానికైనా అంతు కనుక్కోవచ్చేమో గాని ఈ సనాతన ధర్మం యొక్క అంతు కనిపెట్టడం అన్నది సాధ్యం కాదు. అంటే అంత పురాతనమైనది, అంత గొప్పది సనాతన ధర్మం. ఆ ధర్మాన్ని నువ్వు ఆచరిస్తే ప్రపంచంలో ఏ దేశమైనా సరే మన ముందు తలవంచాల్సిందే. అంటే ఆ ధర్మాన్ని నువ్వు ఆచరిస్తే ప్రపంచంలోని ఏ దేశానికైనా సరే పాఠం చెప్పాల్సిందే. ఒక విశ్వగురువుగా మనం పాఠం చెప్పగలిగే సామర్థ్యం మనకు వస్తుంది, మన ధర్మాన్ని గనక మనం ఆచరిస్తే. ఇట్లా అఖండ పాత్ర డైలాగ్స్ ఉంటాయి. ఒక అమ్మాయి అడుగుతుంది, సనాతన ధర్మం అంటే ఏంటి స్వామి అని చెప్పి. సింపుల్ గా చెప్పాలంటే, ఈ విశ్వంతో మనం కనెక్ట్ అవ్వడము, మన ప్రకృతితో, ఈ విశ్వంతో మనం ఎలా మసులుకోవాలి, మనం ఎలా అర్థం చేసుకోవాలి, ప్రకృతికి ఇబ్బంది కలగకుండా మనం ఎలా జీవించాలి, ఒక మార్గం, ఒక అద్భుతమైన మార్గం సనాతన ధర్మం అన్న ఒక అర్థం వచ్చే విధంగా డైలాగ్ చెప్తాడు. అంతేకాకుండా మరి మీరేం చేస్తున్నారు? దేవుడు వర్షం రూపంలో ఇచ్చినటువంటి నీటిని నదులు ఇష్టం వచ్చినట్టు మీరు ఆక్రమించి ఎట్లా పడితే అలా కట్టడాలు కట్టుకోవడం వల్ల, కబ్జాలు చేయడం వల్ల వరదలు వస్తున్నాయి, వరదలుగా మార్చుకుంటున్నారు దేవుడిచ్చే నీటిని. అంటే మానవ స్వార్థంతో. మరోపక్క దేవుడిచ్చిన గాలిని, నీటిని ఇష్టం వచ్చినట్టు కలుషితం చేసి పారేస్తూ ఉన్నారు. ఆఖరకు నేలను కూడా కలుషితం చేసి పారేస్తూ ఉన్నారు. తల్లిదండ్రులకు తిండి పెడుతున్నారా? చదువు చెప్పిన గురువును గౌరవిస్తున్నారా? గురువు మనకు కనిపిస్తే కనీసం గౌరవించకుండా, నమస్కరించకుండా తల తిప్పుకొని వెళ్ళిపోతూ ఉన్నారు. బొట్టు పెట్టుకోవాలంటే నామోషి, దేవాలయానికి వెళ్లాలంటే నామోషి, ప్రసాదాన్ని ఆరగించడం నామోషి. ప్రసాదాన్ని విషంగా మారుస్తూ ఉన్నారు, ఆలయాలను ఆదాయ మార్గాలుగా మారుస్తున్నారు. అలాంటి మీ ముందుకు దేవుడు రావాలా? మెడలో బోర్డు వేసుకుని దేవుడు కనిపించాలా మీకు? ఇగో వచ్చాను నేనే దేవుణ్ణి అని చెప్పి. అంటే మానవులు మీ స్వార్థంతో మీరు ఇష్టం వచ్చినట్టు దేవుడిచ్చిన దాన్ని ఎలా పడితే అలా నాశనం చేస్తూ, కనీస ధర్మాన్ని కూడా మీరు ఆచరించకుండా జీవిస్తుంటే మీకోసం దేవుడు రావాలా? ఇట్లా ఆ డైలాగ్ అనేది సాగుతుంది. అఖండ పాత్ర చేత ఇలా మంచి మంచి డైలాగ్స్, సందర్భోచితమైన సంభాషణలు ఇవన్నీ పలికించి సినిమాలో పెట్టారు బోయపాటి సీను గారు. చాలా బాగా తీశాడండి సినిమా. బొట్టు పెట్టుకోవాలంటే నామోషి, దేవాలయానికి వెళ్లాలంటే నామోషి. నీకోసం దేవుడు ఎందుకు రావాలి? మెడలో బోర్డు వేసుకుని నేనే దేవుడిని వచ్చాను నీకోసం అని చెప్పి రావాలా? అసలు నువ్వేం చేస్తున్నావు అని ఈ కైండ్ ఆఫ్ డైలాగ్స్ అఖండ పాత్ర చేత చెప్పిస్తాడు బోయపాటి సీను. నాకైతే అండి ఈ డైలాగ్స్ అవి చూస్తూ ఉన్నప్పుడు రాజమౌళి గారు ఆ మధ్య హనుమాన్ గురించి మాట్లాడారే, అది గుర్తొచ్చింది. నిజానికి బోయపాటి సీను రాజమౌళి గారిని ఉద్దేశించి రాయలేదు. ఎందుకంటే ఎప్పుడో ఈ సినిమా ప్లాన్ చేసుకుని ఉంటారు, ఎప్పుడో తీశారు, అయిపోయింది. బట్ రాజమౌళి గారిని ఉద్దేశించి బోయపాటి రాయకపోయినా ఈ మధ్య కాలంలో రాజమౌళి గారికి సంబంధించి ఫుల్గా వైరల్ అయింది కదా, నేను దేవుణ్ణి పెద్దగా నమ్మను గాని అని చెప్పి మొదలెట్టి రాజమౌళి ఆయనకు వచ్చినటువంటి ఆ టెక్నికల్ గ్లిచ్ని హనుమంతుడి మీద వేసేసి, మా నాన్న అంతా హనుమంతుడే వెనకుండి నడిపిస్తాడు అని చెప్పి అన్నారు. ఇదేనా నడిపించేది? ఏం నడిపించాడు హనుమంతుడు అన్న టైపులో రాజమౌళి గారు మాట్లాడారు, చూసారా? నిజానికి ఆయనే కాదు, చాలా మంది మాట్లాడుతూ ఉంటారు. ఒక చిన్న సమస్య రాగానే, అది కూడా మానవ తప్పిదం వల్ల వచ్చే సమస్యకు దేవుడిని నిందిస్తూ ఉంటారు, దేవుడిని ప్రశ్నిస్తూ ఉంటారు. జనాల బ్రెయిన్లో అసలు దేవుడే లేడరా అన్నటువంటి ఫీలింగ్ క్రియేట్ చేస్తూ ఉంటారు. నిజానికి ఈ అఖండ సినిమాలో కూడా ఫస్ట్ దాదాపు అలాగే స్టార్ట్ అవుతుంది. అఖండలో కుట్రలు చేసేవాళ్ళు మాట్లాడే డైలాగ్స్ అవే అన్నమాట. భారతదేశంలో దేవుడి మీద నమ్మకం ఉంది, ఆ నమ్మకాన్ని కనుక మనము తీసేయగలిగితే, ఆ నమ్మకాన్ని మనం తొక్కేయగలిగితే అప్పుడు మనం భారతదేశాన్ని చాలా ఈజీగా ఆక్రమించుకోవచ్చు అని పైన ఎర్రచక్క దేశానికి చెందిన ఒక జనరల్ మాట్లాడతాడు. భారతదేశంలో ఉండే ఒక ప్రతిపక్ష నాయకుడికి, ప్రధానమంత్రి సీటు ఆశించే ఒక ప్రతిపక్ష నాయకుడితో చెప్తాడు, దేవుడు ఖచ్చితంగా వస్తాడు సమస్య వస్తే అని చెప్పి నమ్మే కోట్లాది మంది జనానికి ఏం చేసినా, ఎన్ని సమస్యలు వచ్చినా సరే దేవుడు రాడు అన్న ఫీలింగ్ మనం క్రియేట్ చేయాలి అని చెప్పి అక్కడి నుంచి స్టార్ట్ అవుతారనమాట. అలా అసలు యాక్చువల్గా కథనంలో ఒక ఊపు వస్తుంది. మహాకుంభమేళాలో
గంగా నదిలో వైరస్ కలిపి కోట్లాది మందిని దాని బారిన పడేలా చేసి దేవుడి మీద నమ్మకం పోయేలా చేసి ఏమేం చేయాలి కుట్ర, అట్లా సినిమా కథ అనేది వెళ్తుంది. జనరల్గా దేవుడు ఉన్నాడా లేడా డిబేట్ అదంతా వేరు. ఆస్తికులు నాస్తికుల మధ్య డిబేట్స్ కానీ లాజికల్ డిబేట్స్ క్వశ్చనింగ్ అది ఓకే, అది కాదు సమస్య. ఇక్కడ ఏంటంటే ఒక నేరేటివ్ బిల్డ్ చేసే ప్రయత్నం చేయడం. ఇప్పుడు రాజమౌళి గారి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి అలా మాట్లాడేసరికి చాలా మంది ఇప్పుడు ఆయన ఫ్యాన్స్ ఉంటారు, బాహుబలి చూసి ఫ్యాన్స్ అయిన వాళ్ళు ఉంటారు, RRR బ్లాక్ బస్టర్ అయింది అది చూసి ఆయన ఫ్యాన్స్ అయిన వాళ్ళు ఉంటారు. అందులో ఆ కోట్లాది మందిలో కనీసం లక్షలాది మంది అయినా రాజమౌళి గారికి సపోర్ట్ గా మాట్లాడడం మొదలెడతారు కదా వాళ్ళ ఇళ్లలో. ఆ మధ్య రాయలసీమకు చెందిన ఒక గైనకాలజిస్ట్, ఒక లేడీ డాక్టర్ కూడా ఈ రాజమౌళి గారిని సపోర్ట్ చేస్తూ ఆవిడ మాట్లాడడం నేను చూశాను. పేరెందుకు లేండి కానీ అనేది రాజమౌళి ఎంత బాగా తీశాడు తెలుసా, అసలు ఆ ప్రతి వారణాసి దాని లోపల ఆ టీజర్ ఏదో రిలీజ్ చేశారు కదా, దాంట్లో అసలు ప్రతి షాట్లో ఏదో కోడ్ ఉంటుంది, దాంట్లో అట్లా పెట్టాడు ఏదేదో ఆమె పొగుడుతోంది. అవన్నీ కాదండి, అక్కడ ఆబ్జెక్టివ్గా ఆలోచించండి. టెక్నికల్ స్కిల్స్ గురించి మాట్లాడట్లేదు ఎవరు. ఆయన స్టేజ్ మీద మాట్లాడినటువంటి మాటల్లో చాలా ఈజీగా టెస్టింగ్ సరిగ్గా చేసుకోకుండా వాళ్ళు ఈవెంట్కి ముందు దాన్ని తీసుకెళ్లి ఆంజనేయ స్వామి వారిని ఎత్తి మీద వేసేసి చేతులు దులుపుకునే ప్రయత్నం చేశాడు రాజమౌళి. ఇందులో మనకు అఖండ సినిమాలో ఉండే డైలాగులో క్లియర్ కట్గా ప్రజలందరినీ ఉద్దేశించి అఖండ మాట్లాడుతూ కనీసం దండం కూడా పెట్టావు దేవుడికి, ఓ బొట్టు పెట్టుకోవు, ఓ గుడికి వెళ్ళవు, నీకు నామోసి, ఇంక నీలాంటి వాడి కోసం దేవుడు రావాలా, దిగి రావాలా, ప్లస్ వచ్చి నీ మెళ్ళో బోర్డు వేసుకొని నేను దేవుడిని అని చెప్పి నీకు చెప్పాలా అని చెప్పి డైలాగ్ రాశాడు. కరెక్ట్ డైలాగ్ రాశాడు. ఆది శంకరాచార్యుల వారు ధర్మాన్ని వారు పాటించారు, భారతదేశం అంతటా కాలినడకన తిరిగారు, ధర్మస్థాపన చేశారు, తెలుసు మనకు. మరి వారు పిలిస్తే దేవుడు దిగొచ్చాడు. శ్రీమత్ పయోనిధి నికేతన చక్రపాణే భోగీంద్ర భోగమణిరంజిత పుణ్యమూర్తే యోగీశ శాశ్వత శరణ్య భవాబ్దిపోత లక్ష్మీ నృసింహ మమదేహి కరావలంబం అని చెప్పి పిలిస్తే నరసింహస్వామి వారు ప్రత్యక్షమయ్యారు, వచ్చారు. అది మనం ఆదిశంకరాచార్య చరిత్రలో మనం చదువుకోవచ్చు, వారి చరిత్రలో. అలాగే అన్నమాచార్యుల వారి కోసం పాలనేత్రానల ప్రవల విద్యుల్లత ఖేళీ విహార లక్ష్మీనారసింహ అని చెప్పి పిలిస్తే నరసింహస్వామి వారు వచ్చారు. అది మనము అన్నమాచార్యుల వారి చరిత్ర అధ్యయనం చేసినప్పుడు చదువుకోవచ్చు. అంతకంటే ముందు నరసింహస్వామి వారు ఫస్ట్ ఎవరి కోసం వచ్చారు? ప్రహ్లాదుడి కోసం వచ్చారు. ఎలా వచ్చారు? అసలు ప్రహ్లాదుడు రమ్మని చెప్పి పిలవలేదు. నాకు బాధ కలుగుతోంది, ప్లీజ్ ప్లీజ్ నన్ను వచ్చి రక్షించవా అని చెప్పి పిలవలేదు. తండ్రి అన్ని కష్టాలు పెడుతున్నా, అంత భయంకరమైన సమస్య వచ్చినా తన ధర్మాన్ని తాను పాటించుకుంటూ వెళ్ళిపోయాడంతే. అసలు దేవుడు రావాలి అని చెప్పి కూడా పిలవలేదు. ఇక్కడ ఉన్నాడా అని చెప్పి తను అడిగితే ఉన్నాడు, చూసుకో అని చెప్పాడు అంతే. వచ్చాడు, ఏం చేయాలో చేసి వెళ్ళిపోయాడు. సో నువ్వు కనీసం ఓ బొట్టు పెట్టుకోవు, కనీసం ఒకసారన్నా, కనీసం అప్పుడప్పుడైనా, కనీసం దేవాలయానికి వెళ్ళినప్పుడైనా, పోనీ అసలు దేవాలయానికి వెళ్తావా? దేవాలయానికి కూడా వెళ్ళవు, ఓ దండం పెట్టవు, నీ ధర్మాన్ని నువ్వు పాటించవు, మళ్ళీ దేవుడు రాలేదు, దేవుడు ఎక్కడా, ఇవన్నీ అడుగుతావేంటి అనేది బోయపాటి సీను రాసినటువంటి పదునైన డైలాగ్స్ అన్నమాట. భారతీయ సనాతన ధర్మాన్ని అడుగడుగున చూపే విధంగా సినిమా తీశాడు. పరమశివునికి సంబంధించిన తాండవము, ఈ అఖండ పాత్ర ఫైట్ చేస్తున్నప్పుడు ఎట్లా బ్లెండ్ చేస్తాడో అది చాలా బాగా తీశాడు. అలాగే ఆంజనేయ స్వామి వారే పూని తాంత్రికుణ్ణి సంహరించే విధంగా గదతో ఎలా మోదుతారో అవన్నీ కూడా మనకు ఆంజనేయ స్వామి వారిని చూపిస్తూ ఈ అఖండ ఫైట్ ని చూపించడము, బ్లెండ్ చేయడము. అంటే వెనక భగవంతుడుండి నడిపిస్తూ ఉన్నాడు ఈ అఘోరీని. 12 సంవత్సరాల పాటు అత్యంత కఠినంగా హిమాలయాలలోని ఒక గుహలో అష్టసిద్ధుల సాధన చేసినటువంటి ఈ అఘోరీని, అఖండాను నడిపిస్తున్నాడు దేవుడు. నిజంగా ఈ దేశానికి ధర్మానికి సమస్య వస్తే అలాంటి సాధువులు రంగంలోకి దిగుతారు అని డైరెక్ట్ గా ఈ సినిమాలో చూపించాడు. అలాగే పరమశివునికి ఈ అఖండ తల్లికి మధ్య జరిగే ఒక అద్భుతమైన సీన్, ఆ తల్లి పాత్ర మరణించిన తర్వాత ఆ తల్లి కర్మకాండలు చేయడానికి పరమశివుడే డైరెక్ట్ గా రావడము భక్తుని తల్లి కోసము, ఆ తర్వాత ఆమె ఆత్మ వచ్చింది శివుడే అని చెప్పి గుర్తించడము, ఆ డైలాగ్స్ కానీ చాలా హృదయంగా చాలా చక్కగా రాసుకొని చాలా బాగా తీశాడు సినిమా. మరి మీలో ఎంతమంది అఖండ సినిమా చూశారో లేదో నాకైతే తెలియదు. మీ రాజకీయ గొడవలు, కుల గొడవలు, ప్రాంతాల గొడవలు, అప్పుడు బాలకృష్ణ అలా అన్నాడు ఆ మీటింగ్లో, ఇప్పుడు ఇలా అన్నాడు, ఆయన అలా చేశాడు, ఈయన ఇలా చేశాడు, ఇవన్నీ పక్కన పెట్టి సినిమా చూడండి. ఖచ్చితంగా సినిమా చూడండి, మీ ఇంట్లో వాళ్ళకు కూడా చూపించండి. ఇలాంటి సినిమాలు చూస్తేనే మరిన్ని ఇట్లా హైందవ ధర్మం గురించి డైరెక్ట్గా డైలాగ్స్ పెట్టి ధైర్యంగా తీసే సినిమాలు మరిన్ని వస్తాయి. ఎందుకంటే గత 75 సంవత్సరాలుగా మీరు చూస్తే ఎక్కువగా కమ్యూనిస్టుల నేరేటివే మనం రకరకాల సినిమాలలో మనం చూసాం. ఎర్రచొక్క భావజాలాన్నే మనం చూసాం. ఇలాంటి డైలాగ్స్ ఉన్న సినిమాలు ఎక్కువగా వస్తే మంచిది. అంతెందుకు కాషాయ జెండా గురించి, భగవా గురించి కూడా డైలాగ్ ఉంటుందండి ఇందులో. ఆ భారతదేశం పైనే ఉన్న ఎర్రచొక్కగాళ్లను ఉద్దేశిస్తూ అఖండ పాత్ర చెప్పే డైలాగ్, దొంగలొస్తారని చెప్పి భయపడి గోడ కట్టుకున్న మీరెక్కడా, దేశ దేశాలకు విస్తరించి కోటలు బద్దలు కొట్టుకుంటూ వెళ్లి కాషాయ జెండా పాతిన మేమెక్కడా అని చెప్పి అంటాడు.
అంటే భారతదేశం యొక్క గొప్పతనం గురించి, సనాతన హైందవ ధర్మం గురించి అఖండ పాత్ర చెప్పే డైలాగ్స్, గూస్ బంప్స్ వచ్చే డైలాగ్స్ చాలా రాశారు. డెఫినెట్ గా ఈ సినిమా చూడండి, మీ ఇంట్లో వాళ్ళకి కూడా చూపించండి. రకరకాల ట్రోల్స్ అవన్నీ వస్తూ ఉంటాయి, అసలు కేర్ కూడా చేయకండి అలాంటి ట్రోల్స్. వాటి వెనక ఎవరెవరున్నారు, ఏంటేంటి, ఏమేం తతంగం అనేది అది మళ్ళీ వేరే చర్చ. ఎవరు నెగిటివిటీ పెంచుతున్నారు, ఏం చేస్తున్నారని. సో హ్యాపీగా వెళ్ళండి, సినిమా చూడండి, అది విషయం.